రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతుంది. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధతపై ఏఐసీసీలో కీలక సమావేశం నిర్వహించారు. అలాగే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సహా లోక్సభ సమావేశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతుంది. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధతపై ఏఐసీసీలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు 2 లోక్సభ స్థానాలకు కోఆర్డినేటర్లుగా ఏఐసీసీ నియమించింది. ఈ క్రమంలో ఏఐసీసీలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే సమాయత్తమవుతున్న ఆ పార్టీ నాయకత్వం 17 స్థానాలను హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నాయకులు ఇన్ఛార్జీలుగా నియమించింది. వారు క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతూ పార్టీ బలాబలాలపై వివరాలు సేకరిస్తున్నారు.